హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మలక్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మనం ఇప్పుడు 3 క్యాటలాగ్స్ అనేవి స్టార్ట్ చేసాం కదండి. అందులో న్యూ క్యాటలాగ్ మాత్రం లాస్ట్ వీకే మొదలుపెట్టాము. నిజంగా దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా అంటే ఇప్పటికి 80 ఆర్డర్ 1 వీక్లోనే 80 ఆర్డర్స్ వచ్చినాయండి దానికి. 80 ఆర్డర్స్లో నేనైతే లాస్ట్ వీకు ఒక 3-4 మెంబర్స్కి మాత్రమే నేను డిస్పాచ్ చేయించానండి ఫస్టు. ఎందుకు అంటే ఇప్పుడు దాని రివ్యూస్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. నేను చెప్పడం కంటే మీరు వింటే ఇంకా బాగుంటుంది కాబట్టి వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చామంతులు కూడానండి లైవ్ ప్లాంట్స్ మాట. కలర్స్ అయితే చాలా బాగుంటాయండి. అయితే ఇవి కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి చాలా రోజుల నుంచి చూస్తున్నానండి. అంటే ఆన్లైన్ ద్వారానే పంపించేలాగా చూస్తున్నాను. కానీ ఇవి కొరియర్ దగ్గరే ఆగిపోతున్నాయండి. చాలా చెప్తున్నారు కొరియర్ ఛార్జెస్ అయితేని. అంటే శాప్లింగ్స్ అంటే వెయిట్ తక్కువ ఉంటాయి కదండి. ఇది ఏంటంటే మట్టితో పంపించాలి కదా, దాని గురించి కొరియర్ ఛార్జెస్ ఎక్కువ చెప్తారన్నమాట. ఆ వివరాలన్నీ నేను ముందు చెప్తాను మీకు. ఇప్పుడైతే మన దగ్గర న్యూ కలర్ చార్ట్ పెట్టుకున్న వాళ్ళు రివ్యూస్ పద్మజ గారు మీరు పంపించినటువంటి చామంతి మొక్కలు వచ్చేసాయి. ఈ రకంగా చక్కగా ప్యాకింగ్లో వచ్చాయి. ఇప్పుడు దీన్ని మేము ఓపెన్ చేస్తున్నాము. ఈ రకంగా వచ్చాయండి. హ్యాపీ. పద్మజ గారు ఓం శాంతి. చక్కగా మొక్కలన్నీ వచ్చేసాయండి. చక్కగా చామంతి మొక్కలు ఏవైతే మేము ఆర్డర్ పెట్టుకున్నామో అవన్నీ కూడా చాలా తొందరలోనే పెట్టిన 2 రోజులు కూడా కాలేదు. చక్కగా పంపించారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ఇలాగే మీరు అందరికీ సేవలు అందిస్తూ ఉండాలి. అందరి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మొక్కల ప్రేమికుల యొక్క హృదయాలన్నీ కూడా గెలుచుకోవాలని నేను అకేని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి ధన్యవాదములు. ఓం శాంతి. విన్నారు కదండి. ఆ మేడం అయితే పార్సిల్ రాగానే ఫస్ట్ అన్బాక్సింగ్ చేసి మనకు వాయిస్ మెసేజ్ సహా ఇచ్చేసారండి. నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. ఫస్ట్ ఆ మేడంకే వెళ్ళింది కొరియర్. నిజంగా నేనైతే ముందే చెప్పాను అనమాట అండి. అంటే నలుగురియే పంపించాను. వాళ్ళ నలుగురికి కూడా నేను మెసేజ్ అయితే పెట్టాను అనమాట, అన్బాక్సింగ్ కంపల్సరీ చేయండి అని చెప్పి. అంటే మనకి తెలియాలి కదండి, ఫస్ట్ మొక్కలు వాళ్ళకి ఎలా వెళ్తున్నాయి అనేది తెలిస్తేనే కదా నేను నెక్స్ట్ ఆర్డర్స్కి డిస్పాచెస్ చేయగలుగుతాను. అందుకని కొంత మరీ చెప్పాను అనమాట. నిజంగా చెప్పాలంటే అందరికీ బాగానే వెళ్ళినాయి అంటే ముగ్గురు అయితే నాకు వీడియోస్ అయితే షేర్ చేశారు. ఇంకొకళ్ళు అయితే మర్చిపోయారని తీయలేదంటండి. ఇంకా ఈ ముగ్గురు కూడా నిజంగా వీడియోస్ పెట్టారు. చాలా హ్యాపీ అనిపించిందండి. అన్నీ అంటే వాళ్ళు 7 ఎక్స్ట్రా వేస్తున్నారు కాబట్టి అందులో 3-4 పోయినా పర్వాలేదండి. మనకి యాక్చువల్గా 23 23 రకాలు 23 వస్తాయి ప్లాంట్స్. ఎక్స్ట్రా వేశారు కాబట్టి ఒక 2-3 అలా పోయినా సరే మనం ఏం బాధపడక్కర్లేదండి అందులోని. కానీ కొరియర్ కూడా నిజంగా చాలా లాంగ్ అండి వెళ్ళి, అయినా సరే ఒక 3 డేస్లో వచ్చేసిందండి. అంటే వెనస్డేనా ఎప్పుడో డిస్పాచ్ చేశారు. ఫ్రైడేకి నాకు ఆ మేడం అయితే వాట్సాప్లో మెసేజ్ చేసేసారండి. నాకు వీడియో పెట్టారన్నమాట. చూస్తున్నారు కదా, వాళ్ళ ప్యాకింగ్ కూడా చూడండి. అంటే మనకి ఎక్కడ మధ్యలో అసలు ఓపెన్ చేసే ప్రసక్తే ఉండదండి ఎవరో కూడా. అంత ప్యాకింగ్ కూడా క్లోజ్డ్ ప్యాకింగ్ ఉంటుంది. ఆ ర్యాప్ చుట్టి మరీనండి, అది సిల్వర్ టిష్యూ, అది సిల్వర్ పేపర్ చుట్టి మరీ పంపిస్తున్నారండి వాళ్ళు. అదొకటి. కోకోపీట్ కూడా బాగానే పెడతారండి. చూస్తున్నారు కదండి వీళ్ళు ప్యాకింగ్ ఎలా ఉందో. అలాగే మొక్కలు కూడా ఎంత కేర్ఫుల్గా ప్యాక్ చేసి పంపించారో మీరే చూసారు కదా. అంతేకాకుండా అంటే లోపల వేస్ట్ పేపర్స్ కూడా పెట్టారండి. అంటే కొరియర్లో అటు ఇటు కదిలిపోకుండా ఉంటాయని చెప్పి వాళ్ళు వేస్ట్ పేపర్స్ కూడా అడ్డు పెట్టారండి మొక్కలకి మధ్యలో మాట. చాలా బాగా ప్యాక్ చేశారండి వీళ్ళైతే. నిజంగా వెళ్ళినాయి అందరికీ కూడా చాలా బాగా వెళ్ళినాయండి. అంటే శాంపుల్గా 4గురికే పంపించాము. 4గురికి కూడా బాగానే వెళ్ళినాయి మొక్కలు అయితేని. అయితే యాక్చువల్గా లాస్ట్ వీక్ ఆర్డర్స్ ఏంటంటేనండి, ఇవి కొత్త కలర్ చార్ట్ 80 ఆర్డర్స్ వచ్చినాయండి. నేను 80 కూడా ఏంటంటే ఇప్పుడు దాకా అందులో ఒక 4 మెంబర్స్ మాత్రమే ఫస్ట్ ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ పంపించడం అనమాట. అంటే వీళ్ళు ఎలా వెళ్తాయో చూసి దాన్ని బట్టి మళ్ళీ మిగిలినవి పంపిద్దామని చెప్పి ఇన్ని రోజులు ఆపానండి. 10 డేస్ అయిపోతుందండి పాపం ఈ అమౌంట్లు పే చేసి కూడా. అయితే నిజంగా అందరూ చాలా ఓపిక్గా వెయిట్ చేశారండి. ఈ రోజు అయితే మొత్తం అన్ని డిస్పాచెస్ అయిపోయినాయండి.
ఇంకొక 3-4 ఆర్డర్స్ అయితే పెండింగ్ ఉండిపోయినాయండి. అంటే వాళ్ళకి డీటీడీసీ సర్వీస్ లేదంటండి వాళ్ళ ఊరికి, దాని గురించి ఆపేశారన్నమాట. అది కూడా చెప్తున్నారండి వాళ్ళు, సర్వీస్ లేకపోతే పంపించమనే చెప్పేస్తున్నారు. మనం ఇంకా లేదు పర్వాలేదు మేము బ్రాంచ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాము అని అంటేనే వాళ్ళు పంపిస్తున్నారండి. అది కూడా ఏంటంటే డీటీడీసీ ఆఫీస్ అడ్రస్ ఇవ్వాలంటండి వాళ్ళకి. మన బ్రాంచ్ ఎక్కడ ఉందో ఆ అడ్రస్ ఇస్తే వాళ్ళకి దాని మీద మెన్షన్ చేసి వాళ్ళు డిస్పాచ్ చేస్తారంట. అంత ప్రాసెస్ చెప్తున్నారన్నమాట. అంత కేర్ఫుల్గా ఉన్నారు. పోన్లేండి, అలా ఉండడం కూడా మంచిదే అనుకోండి. ఇంకా మనం లేదు వాళ్ళు పర్వాలేదు పంపించండి బ్రాంచ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు అని అంటేనే ఇప్పుడు ఆ 3-4 కూడా పంపిస్తారన్నమాట. మెయిన్ ఒక్కటండి, ఎవరైనా సరే కొరియర్ రాగానే కొంచెం అన్బాక్సింగ్ అయితే కంపల్సరీ ఉండాలండి. అన్బాక్సింగ్ వీడియో ఉంటేనే మనకి మొక్కలు డ్యామేజ్ అయినా సరే మొక్కల కాస్ట్ వరకు అయితే ఇస్తారండి. కొరియర్ ఛార్జెస్ అయితే వాళ్ళు ఇవ్వరు. ఎందుకు అంటే ఆల్రెడీ కొరియర్ వచ్చేస్తుంది కాబట్టి కొరియర్ అయితే ఇవ్వరు. మొక్కల కాస్ట్ వరకు మాత్రం అమౌంట్ పే చేస్తామని చెప్పారు. కానీ మనకి కొరియర్లోనే 50-50 ఛాన్స్ అనుకోండి. అప్పుడు అలాంటప్పుడు మనకి ఏమన్నా వాళ్ళు రిఫండ్స్ అయితే చేస్తారండి. ఎందుకు అనంటే మొక్కలు ఒకవేళ కొరియర్లో వడిలిపోయినా, అలాగే డ్యామేజ్ ఏమన్నా అయినా, అలా కుళ్ళిపోయినా, అలాంటప్పుడు మనకి వీడియో అనేది ఉంటే మనం వాళ్ళని అడగడానికి ఉంటుంది కాబట్టి కంపల్సరీ అన్బాక్సింగ్ వీడియో అయితే తీసి పెట్టుకోండి ఎవరైనా సరే. అలాగని ఒక 4 మొక్కలు పోయినాయండి, మాకు 6 మొక్కలు పోయినాయండి అంటే మాత్రం వాళ్ళు ఏం వేయరండి. ఎక్స్ట్రా 7 శాప్లింగ్స్ అయితే వేస్తున్నారు కాబట్టి అది. అంటే చాలామంది ఏంటంటే వీడియో తీయడం మర్చిపోయండి, తర్వాత మాకు ఇన్ని పోయినాయండి అని చెప్పి మెసేజ్లు చేసేస్తారండి. ఆ మెసేజ్ చేస్తే మాత్రం వాళ్ళు మనకి ఎందుకు రిటర్న్ వేస్తారండి? ఆ మెసేజ్ చూసి ఎవరు, మేమనే కాదండి ఎవరు వెయ్యరు కదా మెసేజ్ చూసి. ఇప్పుడు మాట వచ్చింది కాబట్టి నేను ఒక విషయం అయితే మీతో షేర్ చేస్తానండి. ఏంటంటే ఈ మధ్యకాలంలో నాకు వాట్సాప్లోనండి 3-4 కానీ మెసేజ్ చేశారండి. ఏంటంటే మాకు క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తారా, మేము ఆన్లైన్లో అక్కడ ఇంత మొక్కలు కట్టి మోసపోయామండి, ఇంత కట్టి మోసపోయాము, మాకు మొక్కలు రాలేదు, అమౌంట్లు వాళ్ళు తిరిగి వెయ్యలేదు, మాకు ఏ విధమైన రెస్పాన్స్ లేదని చెప్పేసి 3-4 మెసేజ్ చేశారండి. అంటే మొక్కలు మన దగ్గర ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు కూడా దాని గురించి భయపడి వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారండి. కానీ మా దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు కానండి. ఒకటి మాత్రం నేను చెప్తానండి, మాది జెన్యూన్ అండి. మాదైతే మీరు ఒకవేళ మీకు మొక్కలు మేము పంపించలేకపోయినా అమౌంట్ అయితే మేము రిటర్న్ అయినా వేసేస్తాం, కానీ అలా అయితే మేము మోసం చేసే టైప్ అయితే కాదండి. అంటే అందరూ అలాగే అనుకుంటారు కదండి. ఆన్లైన్ అంటే ఉంటుందండి, మోసం ఉంటుంది, కానీ అలాగే మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు జెన్యూన్ కానీ, అదొక్కటి. కాబట్టి ఎవరైనా సరేనండి ఆర్డర్లు పెట్టుకోవాలని అనుకున్న వాళ్ళు ధైర్యంగా ఆర్డర్స్ పెట్టుకోవచ్చండి మన దగ్గర అయితేని. ఇప్పుడైతే 3 క్యాటలాగ్స్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి కదండి. ఇప్పుడు కొత్త క్యాటలాగ్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మొత్తం ఆర్డర్స్ అయితే ఈ రోజుతో అన్నీ ఫినిష్ చేసేసామండి. ఇంకొక 3-4 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కూడా ఇంకా రేపైతే డిస్పాచ్ అయిపోతాయండి. ఇంక ఈరోజైతే మనం డిస్పాచ్ చేసిన అందరి ట్రాకింగ్స్ అయితే నేను ఈ నైట్ లోపల లేకపోతే మార్నింగ్ కన్నా నేను వాళ్ళకి అందరికీ ట్రాకింగ్స్ అయితే ఇచ్చేస్తానండి. ఇంకా అక్కడి నుంచి మీరైతే ట్రాకింగ్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చిన తర్వాత కాల్ చేస్తారు. కాల్ ఒకటి లిఫ్ట్ చేసి ఇలా ఉండాలంటే మీరు లిఫ్ట్ చేయకపోతే అది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుందండి. అలా వెళ్ళింది అంటే మాత్రం మాది రెస్పాన్సిబిలిటీ అవ్వదండి ఇంకా. కాబట్టి మేము ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత మీరు చూసుకుంటూ ఉండాల్సింది మీదేనండి బాధ్యత అది. ఒకవేళ మొక్కలు ఏమైనా కొరియర్లో డ్యామేజ్ అయినా ఏమన్నా అయితేనే మాత్రమే మాకు అది కూడా అన్బాక్సింగ్ వీడియో ఉంటేనే మేమైతే ఈ అమౌంట్ రీఫండ్ అయితే చేస్తామన్నమాట మొక్కల కాస్ట్ వరకునండి. ఓకే అండి. ఇంకా ఇప్పుడైతే నేను మళ్ళీ ఒక్కసారి మన దగ్గర ఉన్న క్యాటలాగ్ లిస్ట్ అయితే చెప్తానండి నేను. ఫస్ట్ వన్ వచ్చేసి 12 కలర్స్ అండి, 60 శాప్లింగ్స్, నాట్ వెరైటీ అండి. అవన్నీ కూడా 400 ఫ్రీ షిప్పింగ్ అండి అవి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి మాస్ రోజెస్ అండి, థాయ్ వెరైటీ ఉంటుంది అంతా కూడా. అది 25 కలర్స్, ఈచ్ వన్ కలర్ వచ్చేసి 6 కటింగ్స్ వస్తాయండి. 25 కలర్స్, పార్చులైన్, పార్చులోకా, సిండ్రిల్లా అన్నీ మిక్స్ అయిన వెరైటీ ఉంటుందండి. అది కూడా 500 డిటీడీసీ ఫ్రీ షిప్పింగ్ అండి, 500 అండి అది. అలాగే థర్డ్ వన్ వచ్చేసి మనకి చామంతులు అండి. ఇది ఏంటంటే రేర్ వెరైటీ అండి, అన్నీ కూడా వెరైటీ మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది, ఇంక్లూడింగ్ గ్రీన్తో సహానండి. 23 వెరైటీస్ ఉంటాయి ఇందులో. అది కూడా పాంపామ్, జేడ్, పూణే వెరైటీస్ అండి. ఆ 3 వెరైటీస్ కూడా 23 కలర్ వెరైటీస్ వస్తాయండి. ఆ 23 కాకుండా 7 శాప్లింగ్స్ ఎక్స్ట్రా వేస్తారు, ఎందుకంటే కొరియర్లో ఏమైనా డ్యామేజ్ అయినా సరే అన్నట్టు 7 అయితే ఎక్స్ట్రా వేస్తారు. టోటల్ 30 ప్లాన్స్ వస్తాయండి. 550 ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మాత్రం.
ఓకే అండి. ఇప్పుడైతే కలర్ చార్ట్ అంతా నేను క్లియర్‌గా చెప్పానండి. ఒకవేళ ఎవరికి ఏ కలర్ కావాలన్నా వాట్సాప్‌లో నాకు మెసేజ్ చేసినా నేను వాళ్ళకి ఆ కలర్ చార్ట్ అనేది నేను మళ్ళీ పంపిస్తానండి మీకు. ఒకవేళ ఆర్డర్స్ కావాలనుకున్న వాళ్ళైతే ధైర్యంగా ఆర్డర్స్ పెట్టుకోవచ్చండి. మన దగ్గర అయితే అలాంటి భయాలు, మోసాలు చేస్తారు. అలాంటి భయాలైతే ఏముండవు. నేనైతే ఒక్కటే చెప్తానండి. మీకు కొరియర్ రాంగానే అన్బాక్సింగ్ వీడియో ఒక్కటి మాత్రం మీరు తీసుకోండండి కొంచెం. అలాగే ఇంకొక విషయం ఏంటంటేనండి, మీరు స్టార్టింగ్‌లోని కొన్ని చామంతులు ప్లాంట్స్ అయితే చూసారు కదండీ! ఫోటోస్ చూసారు కదా! కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. అసలు ఒకదాని మించి ఒకటి ఉంటాయి కలర్స్ అయితేని. అయితే అవి కూడా నేను ఎప్పటినుంచో ట్రై చేస్తున్నానండి. అంటే లైవ్ ప్లాంట్స్ మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కోసమని నేను ట్రై చేస్తున్నాను. కానీ కొరియర్ చార్జెస్ దగ్గరే ఆగిపోతుందండి. వాళ్ళు ఏంటంటే మనకి ఇవి సాప్లింగ్స్ అనేసరికి వెయిట్ ఉండవు. కాబట్టి కొరియర్ ఇంతని చెప్పేస్తారు వాళ్ళు వెయిట్‌ని. కానీ అవి అలా కాదు కదండీ! అవి కొంచెం మట్టితో మనకి పంపిస్తారు కాబట్టి ఫ్లవరింగ్ ప్లాంట్ కదండీ! మట్టితో వస్తాయి కాబట్టి అవి వాళ్ళు వెయిటు ముందు చెప్పట్లేదండి మనకి. మనం ముందు ఆర్డర్స్ ఎన్ని ప్లాంట్స్ కావాలనేది ఆర్డర్ చెప్పేస్తే వాళ్ళు వెయిట్ అనేది చెప్తారంట. నాకది అక్కడే ఆగిపోతుందండి. అంటే ఒక్కొక్క కస్టమరు 3 మొక్కలు పెట్టుకోవచ్చు. ఒక కస్టమర్ 10 మొక్కలు పెట్టుకోవచ్చు. నేను ముందు వాళ్ళకి ఈ చెప్పాలన్నా ఆ 10 మొక్కలు అంటే వాళ్ళు చెప్పరండి వాళ్ళు. మనకి ఇంత కొరియర్ అని. మనం ఆ 10 మొక్కలు అమౌంట్ పే చేసిన తర్వాతే వాళ్ళు కొరియర్ చార్జెస్ ఎంత అవుతాయి అనేది చెప్తారంట. అదండి. దాని గురించి నాకు లేట్ అవుతుందన్నమాట ఆ మొక్కలు. అయితే ఫస్ట్ నేనైతే ఆర్డర్ పెట్టుకుంటున్నానండి. ఒకసారి వన్స్ నేను ఆర్డర్ పెట్టుకున్నాక ఎలా వచ్చినాయో చూసిన తర్వాత నేను మన ఛానల్‌లో అవి కూడా నేను స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాననమాట. యాక్చువల్‌గా ఇంకా అవి నాకు కూడా నేనైతే అమౌంట్ పే చేస్తానండి మొక్కల వరకుని. కానీ ఇంకా కొరియర్ చార్జెస్ నాకు వాళ్ళు ఇంకా చెప్పలేదు. దాని గురించే చూస్తున్నాననమాట నేను. అవి చెప్పిన తర్వాత అవి కూడా నేను పే చేస్తే అప్పుడు వాళ్ళు నాకు మొక్కలనేవి పంపిస్తారండి. కాబట్టి ఎలాగో నాకు ఆ మొక్కలు వచ్చిన తర్వాత నేను వీడియో అయితే షేర్ చేస్తానండి. అప్పుడు ఒకవేళ ఎవరికైనా కావాలి అని అనుకుంటే అప్పుడు ఆర్డర్స్ పెట్టుకోవచ్చండి. మెయిన్ ఏంటంటే ఇంకోటి డీటీడీస్ అయితే అవైలబుల్ ఉండదండి వాటికి. ప్రొఫెషనల్ గానీ, ఎంఎస్ఎస్ గానీ కొరియర్ సర్వీస్ అయితే ఉంటాయండి. అవి ఏంటంటే మనం బ్రాంచ్‌కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మ్యాక్సిమము. ఒకవేళ అలా కావాలనుకున్న వాళ్ళైతేనే ఓకే అయితేనే ఆర్డర్స్ పెట్టుకోవచ్చండి. అది కూడా నాకు ఎలా వచ్చినాయో చూసి దాన్ని బట్టి నేను మన ఛానల్‌లో అది కూడా ఆ కేటలాగ్ అనేది కూడా నేను స్టార్ట్ చేస్తానండి అతి త్వరలోని. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఉన్న చామంతి మొక్కలకి, మందార మొక్కలకి అన్నిట్లికి కూడానండి మొన్న ఒక 4 రోజుల నుంచి నేను బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు అవన్నీ కూడా స్టోర్ చేశానండి. వర్షాల గురించి అంత పొయ్యట్లేదు ఈ మధ్య కాలంలో నేనవి. మొన్న స్టోర్ చేసి పెడితే అవి ఏం చేసా బాగా పులిసిపోయి ఉందండి ఆ నీరంతా. వాటిని మొక్కలకి స్ప్రే చేస్తున్నానండి. అసలే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మొక్కల్ని సరిగ్గా పట్టించుకోకండి. మొత్తం పెస్ట్ అయితే బాగా వచ్చేసిందండి చామంతి మొక్కలకి ఏంటి, ఆ మందార మొక్కలకైతే మరీ ఎక్కువ ఉందండి. అది ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటున్నానండి చేతితోటి గానీ, ఈరోజు ఏంటంటే ఆ పులిసిన వాటర్ ఉంటే అదంతా స్ప్రే చేస్తున్నాను అనమాట అండి. అలాగే మొక్కలకు కూడా పోసానమాట. ఈ మధ్యకాలంలో సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు వాటిల్ని. ఇవి వచ్చేసి టేబుల్ రోజెస్ అండి. మొన్న మనం పెట్టినవి. వాటిని స్టెమ్స్ నుండి మొగ్గలైతే అవి అలా రెండేసి అలా విచ్చుకుంటున్నాయండి. నాకైతే ఇప్పుడు 7, 8 అయితే కనిపించాయన్నమాట కలర్స్. అన్నీ కూడా బాగున్నాయండి కలర్స్ అయితే. రేర్ కలర్స్ అండి. ఒకవేళ ఎవరైనా ఆర్డర్స్ కావాలనుకుంటే మన దగ్గర కేటలాగ్ ఎనీ టైం అవైలబుల్ ఉంటుందండి. మాస్ రోజెస్ కూడా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మీకు 3-4 డేస్ మ్యాక్సిమం 3 డేస్‌లోనే రీచ్ అయిపోతున్నాయండి టేబుల్ రోజెస్ అయితే కొరియరు. ఏమీ భయం లేదండి దీనికైతేని. లేట్ అవుతుంది అన్నా ఒకవేళ అవేమి స్టెమ్స్ పాడయ్యేవి కూడా కాదు. ఓకే అండి. మన దగ్గర అయితే 3 కేటలాగ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏది కావాలంటే అది ఆర్డర్స్ పెట్టుకోవచ్చండి. ఇంకా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకు ముందు ఇంకా వెరైటీస్ అయితే తీసుకురావడానికే ట్రై చేస్తూ ఉంటున్నానండి నేను. కాబట్టి ఎవరికి ఏది కావాలన్నా అది ఆర్డర్స్ చేసుకోవచ్చు. కాబట్టి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసేవాళ్ళంతా ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియోని చూస్తున్నారండి చాలామంది, కానీ లైక్స్ ఇవ్వట్లేదండి. ప్లీజ్ దయచేసి లైక్ అయితే ఇవ్వండి.